Hello folks, welcome to Priya's Tasty Spoon. First of all, thank you so much for all your love and support. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రీచ్ వస్తుందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజైతే మనం పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎనఫ్ సరిపోతుంది. నెక్స్ట్ ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకొని వాటిని క్యూబ్స్ కింద కట్ చేసేసి మొత్తం అన్ని కూడా ఆయిల్లో వేసేసేయండి. నెక్స్ట్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేయండి. మంచిగా మిక్స్ చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆఫ్టర్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసారు కదా, ఇక్కడైతే గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక బౌల్ తీసుకున్న ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఒక 3 వరకు బిర్యానీ లీవ్స్ యాడ్ చేసి ఒక 4 to 5 లవంగ మొగ్గలు, కొంచెం పసుపు యాడ్ చేసి ఒకవేళ సపోజ్ మీరు ఒక 2 glasses బిర్యానీ చేయాలనుకుంటే కనుక దాన్ని డబుల్ వాటర్ యాడ్ చేయాలి. సో దానికోసం నేను 6 glasses వాటర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత 3 glasses రైస్ యాడ్ చేసేసేయండి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఆ రైస్ని యాడ్ చేసేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని ఇంకా అలానే చిల్లీస్ కూడా సన్నగా చాప్ చేసుకొని అందులో వేసేసేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేయండి. ఒక 2 tomatoes ఎనఫ్ సరిపోతుంది. అవి అన్నీ కూడా డీప్గా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా అంతా ఫ్రై చేసుకోండి. అసలు కింద అడుగంటకుండా నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మళ్ళీ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఎంత సరిపోతుందో అంత మాత్రమే యాడ్ చేయండి. తక్కువైనా పర్లేదు, అస్సలు ఎక్కువ అవ్వకూడదు. ఆఫ్టర్ దట్ అలా 4 to 5 minutes మంచిగా కుక్ అవనివ్వండి. బట్ మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. అలా అడుగంటేస్తే కనుక మొత్తం టేస్ట్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో అలా మంచిగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలు మొత్తం అన్నింటినీ కూడా యాడ్ చేసేసండి ఆ మసాలాలో. అవి కొంచెం ఒక 4 to 5 minutes మంచిగా కుక్ అయిన తర్వాత బౌల్ తీసుకొని ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసి ఒక 2 onions సన్నగా చాప్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇది గార్నిషింగ్ యూజ్ అవుతుంది అనమాట లాస్ట్లో ఎండింగ్లో. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ బగారా రైస్ని మసాలాలో యాడ్ చేసేసేయండి. మసాలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి, రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. నెక్స్ట్ కొంచెం పుదీనా అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా గార్నిషింగ్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసేయండి. యాక్చువల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఒక సిల్వర్ పేపర్తో ర్యాప్ చేసేసేయండి. ఒకవేళ సిల్వర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఇట్స్ ఓకే ఫైన్. నేనైతే ఇక్కడ కుక్కర్ యూజ్ చేశాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లో కుక్ అవని ఫైనల్లీ హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్